హాయ్ ఫ్రెండ్స్, సనాతన ధర్మం చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికీ మనం ఫాలో అవుతూ ఉన్నాం. భారతీయ విశ్వాసం ప్రకారం కాలగమనం 4 యుగాలుగా జరిగింది. అవి కృతయుగం, దీనినే సత్యయుగం అని కూడా అంటాం. త్రేత, ద్వాపర మరియు కలియుగాలు. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగం లక్షణాల గురించి కొన్ని సత్యాలను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మహాభారత సమయంలోనే చెప్పాడు. అవి 5 పరమ సత్యాలు. వాటి గురించి అప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. పాండవులకు కలియుగం గురించిన సంగతులు తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. శ్రీకృష్ణుడి దగ్గరకు అందరూ కలిసి వెళ్ళి, ద్వాపర యుగం సమాప్తం కాబోతుంది కదా, కలియుగం లక్షణాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పమని అడుగుతారు. శ్రీకృష్ణుడి గురించి తెలిసిందే కదా, అంత ఈజీగా ఏది బయట పెట్టడు. సో పాండవులతో నేను సమాధానం చెప్తాను, కానీ మీరంతా అడవికి వెళ్ళాలి. మీ 5గురు ఒక్కొక్క వైపు ఒక్కొక్కరు వెళ్ళండి. మీకు ముందుగా ఏం కనిపిస్తుందో ఆ విశేషాన్ని నా దగ్గరికి వచ్చి చెప్పాలి అని శ్రీకృష్ణుడు అంటాడు. పాండవులు 5గురు అడవిలో తలో దిక్కు వెళ్తారు. కాసేపటికి వచ్చి తన అనుభవాలని చెప్పడానికి సిద్ధపడతారు. వాళ్ళ ఫేసెస్లో కన్ఫ్యూజన్ చూసిన శ్రీకృష్ణుడు, కలియుగం గురించిన 5 సత్యాలను నేను చెప్తాను, ముందుగా మీరు అడవిలో చూసిన విశేషాలను చెప్పండి అంటారు. ముందుగా ధర్మరాజు తన అనుభవాలను చెప్తాడు. అడవిలో తనకు 2 తొండలు ఉన్న ఏనుగు కనిపించింది అంటాడు. ఆ విచిత్రం ఏంటో చెప్పమంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, కలియుగంలో మనుషులు 2 విధాలుగా ప్రవర్తిస్తారు. మనసులో ఒకటి అనుకుంటారు, కానీ బయటకు మాత్రం ఇంకోలా చెప్తారు. చూడడానికి ఎంతో అభిమానంగా ఉంటారు, కానీ వారి మనసులో అంత స్నేహభావం ఏమీ ఉండదు. సొంత వాళ్ళని కూడా మోసం చేస్తారు. ఇది ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగ సత్యం. తరువాత అర్జునుడి వంతు వచ్చింది. అర్జునుడికి ఒక విచిత్ర పక్షి కనిపించింది. దాని రెక్కల మీద వేదాలు రాసి ఉన్నాయి, కానీ అది ఒక చనిపోయిన శవాన్ని తింటుంది. ఇది అర్జునుడికి ఆశ్చర్యం కలిగించిన విషయం. కలియుగంలో మనుషుల ప్రవర్తన, వారి వేష భాషల్లో ఎలా ఉంటాయో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. లోకం దృష్టిలో గొప్ప ధర్మకుడిలా, జ్ఞానిలా కనిపిస్తాడు, కానీ తన మనసులో కపట బుద్ధి, దురాశ నిండిపోయి ఉంటుంది. ఇతరుల ధనం మీద ఆశ కలిగి ఉంటాడు. ధర్మం ముసుగులో ఎదుటివాని ధనం కొల్లగొట్టడానికి చూస్తుంటాడు. ఇది అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగ సత్యం. తరువాత భీముడు వచ్చాడు. తను చూసింది కూడా తన సోదరుడిలాగే నమ్మశక్యం కాని ఒక దృశ్యం. అతనికి ఒక ఆవు తన దూడని అమితంగా నాకుతూ కనిపించింది. ఆ దూడ రక్తసిక్తం అయిపోయింది. అయినా కూడా ఆవు తన దూడని నాకుతూనే ఉంది. భీముడి సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతారు. ఆ ప్రేమ ఎంత అంటే, పిల్లలు స్వయంగా ఏమీ చేసుకోలేక తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటారు. పిల్లలు మానసికంగా దృఢంగా, తెలివితేటలు కలవారుగా తయారు అవ్వరు. తల్లిదండ్రుల ప్రేమ పాశంలో చిక్కుకొని వారికి నచ్చేలా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. బయట లోకంలో దానికి భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. పిల్లలకు తమ సొంతంగా ఏమైనా చేయాలని భావిస్తారు, కానీ అది తల్లిదండ్రులకు నచ్చుతుందో లేదో అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. కొందరు ధైర్యం చేసి చెప్పినా పెద్దలకు నచ్చకపోవడంతో ఇక ఆ ఆశ వదులుకుంటారు. అనుకున్నది చెయ్యలేక అదే ఫీలింగ్లో హెల్ప్లెస్గా మిగిలిపోతారు. తల్లిదండ్రులు ఒక పక్కన తమ పిల్లలు స్వతహా ఎదగాలని అనుకుంటారు, కానీ ఆ ఎదుగుదల తమ అనుకునేదై ఉండాలని అనుకుంటారు. పిల్లలు ఏమో తమకు నచ్చినట్లు ఉండలేక, తల్లిదండ్రుల ఇష్టానికి మెదలేక కొట్టుమిట్టు అవుతుంటారు. తల్లిదండ్రుల ప్రేమ పిల్లల ఎదుగుదలకి అతిపెద్ద ఆరోధంగా మారేది ఇందుకే. ఇవే ఆ దూడకి గాయాలుగా భీముడికి కనిపించాయి అని శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగ సత్యం. నకులుడు ఈ సంభాషణలన్నీ వింటున్నాడు. అతను అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పర్వతం నుండి పెద్ద బండరాయి ఒకటి కిందకు దొర్లుతూ వస్తుంది. దాని స్పీడ్ని దానికంటే పెద్దవైన రాళ్ళు, బండరాళ్ళు కూడా ఆపలేకపోయాయి. అయితే కిందకు వచ్చాక అక్కడ ఉన్న చిన్న మొక్కలు తగిలి ఆ బండరాయి నిలిచిపోయింది. ఈ వింతకు అర్థం ఏంటి అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు నకులుడు. కలియుగంలో మనుషులు పతనం వైపు ప్రయాణిస్తూ ఉంటారు. మనిషి పతనాన్ని అతను పోగేసిన ధనం అనే పెద్ద కొండ కానీ, అధికారం అనే భారీ వృక్షాలు కానీ ఆపలేవు. అయితే భగవంతుని నామం జపిస్తే చాలు,
చిన్న మొక్క వంటి ఆ దైవ చింతన మనిషి పతనాన్ని ఆపగలదు, మంచి దారిలోకి నడపగలదు. కాబట్టి కలియుగంలో మంచి పతనాన్ని దైవ భక్తి మాత్రమే కాపాడగలదు అని శ్రీకృష్ణుడు కలియుగ సత్యాన్ని నకులుడికి చెప్తాడు. ఇక మిగిలింది సహదేవుడు. అతను అడవిలో చాలా బావులను చూస్తాడు. ఆ బావులన్నీ నీటితో నిండి ఉంటాయి. మధ్యలో ఉన్న ఒక బావిలో మాత్రం నీళ్లు లేవు. చాలా లోతుగా ఉంది, ఎండిపోయి ఉంది. చుట్టూ నీటితో నిండుగా ఉన్న అన్ని బావుల మధ్య నీరు అన్నదే లేని ఒక బావి ఎలా ఉందో తనకు అర్థం కాలేదు. ఆ విషయం శ్రీకృష్ణుడికి చెప్పి ఆ రహస్యం ఏముంటుంది అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు సమాధానంగా, కలియుగంలో మనిషి తన వద్ద నిండుగా ధనం, అధికారం ఉన్నప్పటికీ అవసరంలో ఉన్న వారికి సహాయం చేయరు. చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఖర్చు చేస్తారు, కానీ అవసరంలో ఉన్న వాళ్ళకి మాత్రం హెల్ప్ చేయరు. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం వాడికి నచ్చదు. సహాయం చేయకపోగా వారిని పేదవారని ఎక్కిరిస్తారు, చేతగారి వారిని నిందిస్తారు. అయితే అమిత ధనవంతులు ఉంటారు, తినడానికి ఎక్కువ అయ్యి పారేస్తూ ఉంటారు, లేకుంటే గతి లేక దారిద్రంలో మరణిస్తారు. చుట్టూ ఉన్న నీటి బావులు ధనవంతులు, మధ్యలో ఉన్న ఆ పెద్ద బీడు బావి పేదవాడు. అయితే అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకునేవాడు ఆ పరమాత్ముడి కృపకి నోచుకుంటాడు అని సహదేవుడికి కలియుగ సత్యం బోధిస్తాడు శ్రీకృష్ణుడు. ఇవే మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగం యొక్క 5 పరమ సత్యాలు. ఒకటి కూడా పొల్లుపోకుండా వాస్తవంగా జరుగుతున్న సత్యమైన వాకులవి. యుగ ధర్మం ఇదే అని మనం కేర్లెస్గా ఉండకుండా మన ద్వారా మనం చేయవలసిన మంచి చేసి ఈ జన్మలోనే మనం చేసిన పాపాలని జరుపుకుందాం. మనం చేసే ప్రతి పనిలో ధర్మం ఉంటే మన వెంట ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఉంటాడు. జై శ్రీకృష్ణ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా.